Welcome to RSR News. రాధాకృష్ణ చంటి గారి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. బాబు దయచేసి ఎవరో కూడా పిచ్చిన వాళ్ళు మాత్రమే రెడీ చేయలేదంటే అందరూ కూడా తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన మా బలరామ అన్నయ్య గారికి, రెండు అప్పలనాయక స్వామి గారికి, ప్రసాద్ గారికి, సారు అన్నయ్య గారికి, వద్దాం శ్రీను గారికి, వచ్చిన ప్రేక్షకులు అందరికీ, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా 17వ డివిజన్ వార్డు ప్రజలకు, పెద్దలకు అందరికీ నా తరఫున, నా కొత్తది ధర్మకర్తల తరఫున హృదయపూర్వక తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ పరిస్థితి చెప్పాలి. 2019 మన ప్రీతమ నాయకులు బడేటి దుర్గారు వస్తే నాకు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, రాజేశ్వరరావు గారి ప్రోత్సాహంతో చైర్మన్ పదవి ఇచ్చారండి. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసాము. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే కుటుంబం నుంచి అదే బడేటి దుర్జన్నయ్య సోదరుడు చైతన్య చేతుల మీదుగా చైర్మన్ అవ్వడం నాకు ఎంతో ఆనందదాయకం. చెప్పలేదు. ఏలూరు జిల్లా ఏలూరు నగరము పడమర వీధి నందు వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానములకు చైర్మన్ గా ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యాగముగాను నమ్మకంగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితోను జ్ఞాన విధేయముగాను భయ భేమాన రాగద్వేష రహితముగాను పైన తెలిపిన సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలనని మరియు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాలయ సంస్థల చట్టము 30/87 నందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసావహింపగలనని కమిటీ సభ్యులుగా చైర్మన్ గా ప్రమాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. మనందరికీ కూడా వీరమాచినేని చందు నాకు ఈ గుడికి చైర్మన్ ఇమ్మని ఏం అడగల. కష్టకాలంలో ఏదైనా ప్రతి కార్యక్రమంలో కూడా నిమగ్నమై ఏదన్నా సరే 10 మందిని కూడా కలుపుకుంటూ ఇది మంచి ఇది చెడు అన్నప్పుడు ఎప్పుడు కూడా మంచి పక్కనే ఉంటూ ఉండేవాడు. అలాగే పనవటీలో కూడా అందరికీ కూడా తల్లో 4 10 మందితో కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా అందరినీ కలుపుకు వెళ్ళిపోవడంలో మరి సిద్ధవంతుడు. కాబట్టి మళ్ళీ ఇదివరకు ఏదైతే చైర్మన్ గా చేసి ఉన్నాడో
మళ్ళీ ఆ పీరియడ్ లో ఏదైతే చేయలేకపోయారో భక్తులకు ఇంకా చేయాలనే సదుపాయాలు కల్పన చేయాలనే ఉద్దేశం అతనికి ఉన్నప్పటికీ కూడా చేయలేకపోయి ఉండొచ్చు అన్న ఉద్దేశంతో మళ్ళీ ఏదైతే వీరమాచినేని చందుని గుడి చైర్మన్ గా నియమించడం జరిగిందని చెప్పి భక్తుల యొక్క మనోభావాలు గౌరవించి చేసే వాళ్ళనే అందరినీ కూడా దేవాలయాల కమిటీ చైర్మన్ గా చేయడం జరిగింది. రెడ్డప్ప నాయుడు గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, పార్టీ కార్యవర్గ సభ్యులు అవ్వచ్చు, అందరం కూడా కూర్చుని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే దేవాలయాలు ఉన్నారో వాటి యొక్క పవిత్రతను పెంచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి ఆకర్షణగా రావాలనే ఉద్దేశంతో ప్రతి గుడిని కూడా ఆలోచించి దేవాలయాలు చైర్మన్ చేయడం జరిగింది. కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా నిదానంగా ఒక్కొక్కటి ఆలోచించుకునే చేయడం జరిగింది. అలాగే పనవటిది ఏదైతే మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందో మరి దేవాలయానికి సంబంధించి మరి 11వ శతాబ్దం నాడు, ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా నాకు తెలిసి ఈ గుడి ఉండేది అద్దాల మేడ వెంకటేశ్వరం గుడి అని అనేవారు. నేను అప్పుడులో 1-2 సార్లు ఈ గుడికి దర్శించడానికి కూడా వచ్చాను. అట్లా అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడా లేవు. కానీ ఇప్పుడు ఏదైతే సదుపాయాలు కల్పించారన్నారో ఇంకా సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ కమిటీ సభ్యులు కానీ చైర్మన్ గారు కానీ ఎక్కడైతే ఈ పనవటీదిలో ఉన్న భక్తులు కానీ కోరేది ఒకటే, పనవటీది వెంకటేశ్వర దేవస్థానానికి వస్తే 10 మందికి చెప్పడం, మళ్ళీ ఈ దేవాలయానికి వచ్చేటట్టుగా ఈ దేవాలయం యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పి మీ అందరికీ కూడా సూచించడం జరుగుతుంది తప్పనిసరిగా. ఎందుకంటే 11వ శతాబ్దం నాటి వెంకటేశ్వర స్వామి అందరు కోరికలు తిరుగుతారు. ఆ వెంకటేశ్వర స్వామి దైవబలం వల్లే వీళ్ళందరి సహకారంతో, ఎందుకంటే వీళ్ళకి సహకారం కల్పించమని చెప్పేది కూడా వెంకటేశ్వర స్వామి. ఆ దాంతోనే నేను కూడా అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళు చేసుకొస్తున్నానంటే ఆ వెంకటేశ్వర స్వామి దయ. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే 11వ శతాబ్దంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ఏలూరులో ఈ విధంగా జరుగుతుంది, దానికి కావాల్సిన ప్రోత్సాహకాలన్నీ నేను అందిస్తాను. డెఫినెట్ గా ఇందులో ఏదైతే పలానా పూజ చేసినప్పుడు భక్తులందరూ వస్తారని అనుకుంటారో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో నిర్వహించి దీని పవిత్రతను కాపాడి, మరి ఏదైతే ఇది వరకు ఏలూరు చరిత్రలో పనవటీది దేవాలయానికి వెంకటేశ్వర దేవాలయానికి ఒక చరిత్ర ఉందో ఆ చరిత్రను పునరావృతం చేయవలసిన బాధ్యతను వీళ్ళందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఇవాళ 3 మంది డోనర్స్ భక్తి భావంతో మనకి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ దేవాలయానికి సంబంధించి ఏదైనా కావాలన్నప్పుడు నా తరపు నుంచి కానీ నేను ఇచ్చే వాళ్ళ తరపు నుంచి కానీ ఈ కమిటీకి అందరికీ కూడా ఇస్తా. ఈ కమిటీ ఆధ్వర్యంలో మున్నెన్నడూ లేనట్టుగా వాగడ చేసిన దానికంటే మున్నెన్నడూ లేనట్టుగా చేయవలసిన బాధ్యత మరి చందు మీద ఉంది. ఆ చందు